90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక గమనించుకున్నట్లయితే మార్చి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు స్తంభించి ఉండడం, అలాగే కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో రవి శని యొక్క సంచారము, మీన రాశిలో శుక్రుడు బుధుడు రాహు యొక్క సంచారం. ఇక 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఒక్కొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్చి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా రాశిలోనే గురు సంచార యొక్క ప్రభావం వెరసి యోగదాయకమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక చూసుకున్నట్లయితే 11వ ఇంట శుక్రుడు బుధుడు రాహు వీటి యొక్క ప్రభావం వలన ప్రధానంగా వ్యాపారస్తులకి, ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉంటారు కదా, అటువంటి రంగంలో ఉన్నటువంటి వారికి, ఇంకా బేవరేజెస్ రంగం వాళ్ళకి చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితిగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా రెడీమేడ్ గార్మెంట్స్ నడిపేటువంటి వ్యక్తులు, బొటిక్స్, బ్యూటీ పార్లర్ నడిపేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని రకాలుగా విజయాలు పొందుతారు. వ్యాపార విస్తరణ జరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక ప్రధానంగా చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరంగా ఉన్నటువంటి వాళ్ళకి, అనగా ఈ స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి లేదా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను యోగదాయకం. పెట్టిన పెట్టుబడికి రాబడి అధికంగా వచ్చే అవకాశాలు ఈ యొక్క 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అన్ని రకాల వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి గోచరమవుతున్నాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా మంచి ఉద్యోగం లభించడం, నిరుద్యోగస్తులకి యోగదాయకము, మంచి సువార్త వింటారని చెప్పవచ్చు. అలాగే ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి లాభదాయకమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కుజుని యొక్క ప్రభావమే కాస్త జాగ్రత్తలు పాటించాలి. వాక్స్థానంలో కుజుడు స్తంభించి ఉండడం అది అంత మంచిది కాదు, యోగదాయకమైనటువంటి పరిస్థితి కాదు. కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మీరు పరువు ప్రతిష్టలతో ఉంటారు. లేకపోతే మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశాలు మీ మాట ద్వారానే వస్తాయి. కాబట్టి వాక్కుని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక కేతుగ్రహ ప్రభావము నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త అటు ఇటుగా మీరు, అనగా ఆసిలేషన్స్, అనగా నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతారు. కాబట్టి పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు కనుక ఉంటే మీరు అన్ని రకాలుగా ముందంజ వేస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా గృహ సంబంధమైనటువంటి విషయాల్లో చర్చకు వస్తాయి. గృహ మార్పు కనబడుతుంది. అలాగే లోన్స్ కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి హౌసింగ్ లోన్స్ వచ్చే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏర్పడబోతున్నాయని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చంద్రగ్రహణం ఈ సింహరాశిలోనే ఏర్పడుతుండడం, ఈ కారణం చేత వాహనాన్ని నడిపేటప్పుడు 12, 13, 14 తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి. అశాంతికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. ప్రశాంతత లేని జీవితాన్ని ఈ 3 రోజుల్లో గడుపుతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక అన్నిటికంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే విదేశీ యానము, విదేశీ విద్యకు సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను కొలిక్కి వస్తాయి. తద్వారా కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక దూర ప్రాంత ప్రయాణ సూచన అనేటువంటిది గోచరమవుతుంది. ఇక చూసుకున్నట్లయితే వివాహ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను కొలిక్కి వస్తాయి. మీకు నిశ్చితార్థము జరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక సంతానపరంగా ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కటి సంతానము లభించే అవకాశాలు చక్కగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే భూగృహ వసతులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఆనందదాయకంగా ఉంటాయి. ఇక మనం చూసుకున్నట్లయితే రోజువారీ జీవితంలో, అంటే గ్రహాల యొక్క సంచార ప్రభావం చూసుకున్నట్లయితే ఒక కేతువు మరియు కుజగ్రహ ప్రభావము తప్ప మిగతా అన్ని గ్రహాల ప్రభావము
అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి జరుగుతుంది. FMCG ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారస్తులు, రెస్టారెంట్, హోటల్స్, అలాగే సంబంధించినటువంటి బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, ఈ సంబంధించినటువంటి సూపర్ మార్కెట్ నడిపేటువంటి వ్యక్తులు, అలాగే ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, పికిల్స్ అనగా ఈ కర్రీ పాయింట్స్ నడుపుకునేటువంటి వాళ్ళు, పండ్ల వ్యాపారస్తులు, వీళ్ళకందరికీ కూడాను లాభదాయకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే రియల్ ఎస్టేట్ రంగము, లాయర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రైతులకి మాత్రం కాస్త గడ్డు కాలముగా చెప్పవచ్చు. అనుకున్న విధముగా జరగకపోవచ్చు, జాగ్రత్తలు పాటించండి. లాయర్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ పరంగా పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బదిలీలతో కూడుకున్నటువంటి ప్రమోషన్స్ లభిస్తాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏతావాత చెప్పుకొచ్చేది ఏమిటంటే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలత ఎక్కువగానే ఉన్నదని చెప్పవచ్చు. అయితే కేవలం ఇవి గ్రహ సంచార ప్రభావాన్ని మనం చూస్తున్నటువంటిది. అలాగే మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనగా 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రోజువారీగా ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయనేటువంటిది మనం ఒక లుక్ వేద్దాం. చూసుకున్నట్లయితే ప్రధానంగా 7వ తారీఖు రోజున మీరు ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఉంటాయి కదా, బాధ్యతలు ఉంటాయి కదా, వాటన్నిటినీ పూర్తి చేసుకుంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందదాయకంగా విందులు వినోదాల్లో మీ కుటుంబ సభ్యులతో గడుపుతారని చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఆ రోజున. ఇక 8, 9 తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ పొరపచ్చాలు వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి. ధనపరంగా చూసుకున్నా ఎదుటి వాళ్ళ కోసం ఎక్కువగా ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది. అన్నిటికంటే మించి మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే ఆ 2 రోజులు ఆనందదాయకంగా మిగతా రోజులు గడుపుతారని చెప్పవచ్చు. ఇక 10, 11 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అన్నిటికంటే మించి రాని బాకీలు వసూలవుతాయి, ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి, ఆనందకరంగా మీ కుటుంబ సభ్యులు మీ యొక్క స్నేహితులతో గడుపుతారని చెప్పవచ్చు. ఇక 12, 13, 14 తారీఖుల్లో చంద్రగ్రహణం కూడా ఈ యొక్క 12, 13, 14 తారీఖుల్లో ఉన్నటువంటి 14వ తారీఖు నాడు ఏర్పడుతుండడం. ఇక అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే గృహ సంబంధముగా, వాహన సంబంధముగా సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు, ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి రావడం, ఇవన్నీ కూడాను గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు, ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా కానీ ఆసక్తి ఈ 12, 13, 14 రోజుల్లో ఉండదు. ఇక 15వ తారీఖు రోజున మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే ఏ పని చేయాలన్నప్పటికీ కూడాను ప్రశాంతత, బద్ధకము ఎక్కువగా ఉండడం, ప్రశాంతత లేని జీవితాన్ని గడపడం అనేటువంటిది చెప్పవచ్చు. కాబట్టి ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను రోజువారీగా చూసుకుంటే మీకు ప్రధానంగా 7వ తారీఖు, 10, 11 తారీఖులు ఈ 3 రోజులు తప్ప మిగతా రోజులు ఏవి కూడాను అనుకూలముగా లేని కారణం చేత మీరు ఆ రోజుల్లో వచ్చేటువంటి సమస్యలకి మీరు సిద్ధముగా ఉండి వాటికి చెక్ పెట్టే విధంగా ఆలోచనలో ఉండండి. తప్పకుండా మీకు విజయం జరుగుతుంది. అలాగే ఈ యొక్క 14వ తారీఖు రోజున మనకు భారతదేశంలో గ్రహణం కనిపించకపోయినప్పటికీ మిగతా దేశాల్లో ఈ యొక్క అనగా అమెరికా, కెనడా, మెక్సికో ఇలాంటి దేశాలు, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో, ఈ దేశాలలో సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతున్నటువంటి కారణం చేత గ్రహణం కనిపించదు కాబట్టి పాటించాల్సినటువంటి ఆచార నియమాలు లేవు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట గ్రహణం సంభవిస్తున్నటువంటి సమయం అమూల్యమైనటువంటి సమయం. ఆ యొక్క గ్రహణం సంభవిస్తున్నటువంటి రాశి నుంచి కొన్ని రాశుల వారికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. ఏ రాశుల వారికి అనంటే మేషము, వృషభము, కర్కాటకం, సింహము, కన్యా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం ఈ రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోషం ఉంది. కాబట్టి 14వ తారీఖు రోజున మా పీఠం ఆధ్వర్యంలో గ్రహణ దోష నివారణ హోమాలు అనేటువంటి పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, కాలభైరవాష్టక పారాయణం ప్రతిరోజు 3 సార్లు పఠించాల్సిందే. ఇప్పుడు చెప్పినటువంటి విషయాల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున
దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.